ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడబోతుందా? 3 ఏళ్ల సుదీర్ఘ యుద్ధం జస్ట్ వారం రోజుల్లోనే ముగియబోతుందా? అమెరికా అధినేత ట్రంప్ అవుననే చెప్తున్నారు. ఈ వారంలోనే సుదీర్ఘ యుద్ధం ముగియబోతుందని ప్రకటించారు. కానీ పుతిన్ దూకుడు మాత్రం దరిదాపుల్లో కూడా యుద్ధానికి ముగింపు లేదనే చెప్తున్నాయి. జెలెన్స్కీ సైతం పీస్ ప్రకటనలకే తప్ప ఆచరణ సాధ్యంగా కనిపించడం లేదంటున్నారు. ఇంతకు ఉక్రెయిన్ వార్ జోన్లో అసలేం జరుగుతోంది? ఈ వారంలోనే యుద్ధానికి ముగియబోతుందని ట్రంప్ అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? సుదీర్ఘ యుద్ధాన్ని ముగించేందుకు ఉన్న అడ్డంకులు ఏంటి? లెట్స్ వాచ్. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ఎండ్ కార్డ్ పడబోతోందా? 3 ఏళ్ల యుద్ధం వారం రోజుల్లోనే ముగియబోతోందా? సుదీర్ఘ యుద్ధం ముగింపుపై ట్రంప్ కాన్ఫిడెన్స్ ఏంటి? 3 ఏళ్ల భీకర యుద్ధంతో శ్మశానంగా మారిన ఉక్రెయిన్లో కొత్త ఆశలు రేపుతున్న ప్రకటన ఇది. తాను అధికారంలోకి వచ్చి రాగానే ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డు వేసి తీరుతానని ప్రకటించిన ట్రంప్ ఆ దిశగా చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే సౌదీలో చర్చల తర్వాత అగ్రరాజ్యం నుంచి యుద్ధ విరమణకు సంబంధించి ప్రకటనలు రాలేదు. దీంతో 3 ఏళ్ల యుద్ధాన్ని ట్రంప్ కూడా ముగించలేరని ప్రపంచం డిసైడ్ అయిపోయింది. కట్ చేస్తే 2 రోజుల క్రితం ట్రంప్ నుంచి కీలక ప్రకటన ఒకటి వచ్చింది. యుద్ధం విషయంలో పురోగతి ఏమీ కనిపించకుంటే అమెరికా కూడా లైట్ తీసుకుంటుంది అన్నది ఆ ప్రకటన సారాంశం. తర్వాత పుతిన్, జెలెన్స్కీల్లో కదలికలు కనిపించాయి. తాజాగా ట్రంప్ కూడా ఈ వారంలో యుద్ధానికి ముగింపు రాబోతోందని ప్రకటించడంతో యుద్ధ భూమిలో ఆశలు చిగురిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందం ఈ వారంలోనూ కుదిరే అవకాశం ఉందన్నది ట్రంప్ ప్రకటన సారాంశం. ఆ 2 దేశాలు తమతో కలిసి భారీగా వ్యాపారం చేయబోతున్నాయని ట్రూత్లో పోస్ట్ చేశారు. వ్యాపార ఒప్పందాల నుంచి ఆ దేశాలు తమతో కలిసి సంపద గడిస్తాయని వ్యాఖ్యానించారు. యుద్ధం కారణంగా దెబ్బతిన్న ఉక్రెయిన్ అభివృద్ధికి ఇవి దోహదపడతాయన్నారు. ఇదే విషయంపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ తొందరలోనే ఉక్రెయిన్ శాంతి ఒప్పందం సాకారం అవ్వొచ్చని చెప్పారు. ఈ మేరకు అమెరికా ఓ శాంతి ఒప్పంద ముసాయిదా తయారు చేసి యూరోప్ నేతలకు వెల్లడించగా వారి నుంచి సానుకూల స్పందనలు వచ్చినట్లు పేర్కొన్నారు. వచ్చే వారం లండన్లో మరో రౌండ్ చర్చలు జరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలిపారు. యుద్ధాన్ని ముగిస్తున్నందుకు గాను ఉక్రెయిన్తో ఖనిజాల ఒప్పందానికి సంబంధించిన మెమరాండమ్ ఆఫ్ ఇంటెంట్పై సంతకాలు చేశామన్నారు. అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాపై మాస్కో నియంత్రణను గుర్తించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిజానికి 3 ఏళ్ల యుద్ధాన్ని ముగించేందుకు మొదట 30 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ని ట్రంప్ ఫాలో అయ్యారు. 30 రోజుల సమయాన్ని యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు ఉపయోగించుకోవాలి అనేది ఆయన వ్యూహం. ఈ 30 రోజుల కాల్పుల విరమణ కోసం అగ్రరాజ్యం అధినేత చేయని ప్రయత్నం లేదు. దుబాయ్ వేదికగా మొదలైన చర్చలు అధ్యక్షుల స్థాయి వరకు వెళ్లాయి. నేరుగా సమావేశం జరగకపోయినా ఫోన్ కాల్స్ ద్వారా పుతిన్, జెలెన్స్కీలతో చర్చించారు. మొదట పుతిన్ కు కాల్ చేసిన ట్రంప్ 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన చేశారు. దీనికి పుతిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యుద్ధాన్ని విరమింపజేయడంలో భాగంగా ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలపై 4 రోజుల పాటు దాడులు నిలిపేసేలా చూడాలని అమెరికా, రష్యా నిర్ణయించాయని ప్రకటనలో పేర్కొన్నారు. అదే సమయంలో జెలెన్స్కీతోనూ 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై సానుకూలత రాబట్టారు. ఇంకేముంది, సుదీర్ఘ యుద్ధం ముగియడం ఖాయమనే అంతా అనుకున్నారు. కానీ ఈ వ్యవహారం మాటల వరకే పరిమితమైంది తప్ప చేతల్లో కనపడలేదు. వివరంగా చెప్పాలంటే 30 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించారు తప్ప దాడులు మాత్రం ఆపలేదు. ఇప్పుడు కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. ఒకవైపు శాంతి చర్చలకు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మాత్రం దాడులను కొనసాగిస్తున్నాయి. ఈస్టర్ సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమణ పాటిస్తామని ప్రకటించిన రష్యా కీవ్పై 10ల కొద్దీ డ్రోన్ బాంబు దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. కీవ్ బలగాలు దాడులు కొనసాగించాయని రష్యా అధికారులు వెల్లడించారు. వివరంగా చెప్పాలంటే గత నెలలో సౌదీ చర్చల సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరిస్తూనే ఒకరిపై మరొకరు భీకర దాడులకు దిగినట్టే ఇప్పుడు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఉక్రెయిన్ సైనికులు మరణించారని, శత్రువులపై ప్రతీకారం తీరుతామని జెలెన్స్కీ ప్రకటించారు. పైగా క్రిమియాపై మాస్కో నియంత్రణను గుర్తించేందుకు అగ్రరాజ్యం సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ సర్కారు చెబుతోంది. దీనికి జెలెన్స్కీ అంగీకరించే అవకాశాలు కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ఏడాది జూన్లో కాల్పుల విరమణ కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రతిపాదనలో క్రిమియాను రష్యా ప్రాంతంగా ఉక్రెయిన్ గుర్తించాలని చెప్పారు. అయితే దానికి జెలెన్స్కీ అంగీకరించలేదు.
పుతిన్ ప్రకటన అసంబద్ధం, మోసపూరితమంటూ స్పందించింది. సుదీర్ఘ యుద్ధాన్ని ముగించడంలో ఇలాంటి చిక్కుముడులు చాలానే ఉన్నాయి. అవన్నీ జస్ట్ వారం రోజుల తేలివైతే కాదు. మరి ఏ లెక్క ప్రకారం ట్రంప్ వారం రోజుల్లోనే యుద్ధం ఆగుతుందని ప్రకటించారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.